ఎన్ఆర్ఐలకు నిర్మలమ్మ బంపర్ ఆఫర్. కేంద్ర బడ్జెట్ 2026లో ఎన్ఆర్ఐలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారు. విదేశాల్లో ఉంటూ భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలనుకున్న ఎన్ఆర్ఐల కోసం ఇన్వెస్ట్మెంట్ నిబంధనలను సులభతరం చేయబోతున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2026లో ఎన్ఆర్ఐలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారు. విదేశాల్లో ఉంటూ భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యులు కావాలనుకునే ఎన్ఆర్ఐల కోసం ఇన్వెస్ట్మెంట్ నిబంధనలను సులభతరం చేయబోతున్నట్లు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. భారత స్టాక్ మార్కెట్లో ఎన్ఆర్ఐలు పెట్టే పెట్టుబడుల పరిమితిని పెంచేలా పోర్ట్ఫోలియో రూట్ ద్వారా మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. భారతీయ కంపెనీల ఈక్విటీలో ఎన్ఆర్ఐలు నేరుగా ఇన్వెస్ట్ చేసేందుకున్న అడ్డంకులను తొలగించి పరిమితిని పెంచే దిశగా చర్యలు చేపట్టారు. విదేశీ నిధులను భారత మార్కెట్లోకి ఆకర్షించేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ యాక్సెస్ను మరింత సరళతరం చేయనున్నారు. దేశాభివృద్ధికి ఇంజన్ లాంటి మౌలిక సదుపాయాల కోసం ఈసారి రికార్డు స్థాయిలో 12 లక్షల కోట్ల మూలధన వ్యయం కింద కేటాయించారు. గతేడాది పోలిస్తే ఇది దాదాపు 9% పెరగడం విశేషం. రైల్వేలు, రోడ్లు, పోర్టు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో ఈ నిధులను వెచ్చించనున్నారు. ప్రజలకు నాణ్యమైన చికిత్సను చేరవేసేందుకు దేశవ్యాప్తంగా 5 కొత్త ప్రాంతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మెడికల్ ఎడ్యుకేషన్, ఫార్మా పరిశోధనల కోసం మరిన్ని కొత్త విద్యా సంస్థలను తీసుకురానున్నట్లు మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు.